రేపటి సంధి ఊళ్ళ పొంటి ఎట్లుంటుందో ఎరికేనా జాతరే జాతర ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా ఊర్ల బటవాడుతుంటారు ఎన్నడూ మందలియనోళ్ళను కూడా మందలిస్తుంటారు అవు సర్పంచి ఓట్లల్లో నిలబడాలి సర్పంచి సభను పిలిపించుకోవాలనుకునేటోళ్లకు ఈ 3 నెలల పాటు తీరికే ఉండదు పొద్దుమాపు అని లేకుండా పబ్లిక్లనే తిరుగుతారు మళ్ళా రైట్ ఇక ఇయాల్టి సంది తెలంగాణలో ఊళ్ళ పొంటి జాతరే జాతర అవు సర్పంచ్ ఓట్లు దగ్గర పడ్డాయి 3 నెలల సర్పంచ్ ఓట్లు బరాబర్ పెట్టాల్సిందేనని కుర్దు రాష్ట్రం పెద్ద కోర్టే ఆర్డర్లు వేసింది సెప్టెంబర్ ఆఖరి నాటి వరకు ఊళ్ళ పొంటి సర్పంచ్ సాబని పిలిపించుకునేదేవలో తెలుస్తుంది అన్నట్టే మళ్ళా ఏలుకురుద్దిన ఓట్ల ఇంక ఎలిసిపోక ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఓట్లు ఓటెనక ఓటి వస్తూనే ఉంటాయి ఊర్లకు సర్పంచులు లేక ఏడాదిని అర్థమైంది ఇంతవరకు ఓట్ల ముచ్చటే లేదని కొంతమంది కోర్టుకు పోతే విచారణ చేసిన కోర్టు గీ తీర్పిచ్చింది ఆఖరికి నెల రోజులలో రిజర్వేషన్లు విడుదల చేయాలి 90 రోజులలో ఓట్లు ఓడిపియాలని ఆర్డర్లు వేసింది ఎన్నికల సంఘానికి కూడా పోయినేడు అంటే 2024 జనవరి ఆఖరి నాటితోనే సర్పంచులు మాజీలు అయ్యారు అప్పటి సంది ఇప్పటి వరకు అగబెడతారని ప్రచారం అయింది కానీ ముంగడ పడ్డదే లేదు ఇక ఇప్పుడు రాష్ట్రం పెద్ద కోర్టే తీర్పిచ్చుతో పక్కా పెట్టాల్సిందే మరి ఇప్పటికే ఆలస్యమైంది ఓట్లు పెట్టాలని సర్కారు కూడా అనుకుంటూనే ఉన్నది రాష్ట్రంలో మొత్తం 12,000కు మీదనే పల్లెలుంటే ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లున్నాయి ఆడోళ్ళ ఓట్లెన్ని మొగోళ్ళ ఓట్లెన్ని ఏ ఊళ్ళో ఏ కులం బలం ఉంది ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు ఇవ్వాలనేది దాని మీద లెక్కలు తీసిరు కూడా ఇప్పటికే ఇక ఇప్పుడు కోర్టు ఆర్డర్లు కూడా వచ్చుడుతోనే గవర్నమెంట్ పచ్చ జెండా ఊపుడు రిజర్వేషన్లు ప్రకటించుడు ఓట్లకు డేట్లు ఫిక్స్ చేసుడే ఆలస్యం ఉన్నది అయితే ఇదంతా తెలంగాణ ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఎట్ట చూసుకున్నా ఇక ఓట్లయితే ఆపేటట్టు లేదు తెలంగాణలో ఓట్లు పక్కా పెట్టాల్సిందే కాబట్టి ఏళ్ల కంటిచ్చే ఇంకా ఆర్డర్లు ఇచ్చుడు బ్యాలెట్ బాక్సులు తయారు చేసుకుంటే మిగిలింది ఇక ఇప్పటికైతే ఇంతే ఓట్లు ఎప్పుడు పెడతారు డేట్లు ఎప్పుడు ఫిక్స్ చేస్తారో తెలిసినాక మల్లోపాలు చెప్పుకుందాం తదిమ ముచ్చట్లన్నీ